మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 24, 25, 27 వచనాల వరకు మనం చదువుకుందాము. అందరు కలిసి చదువుకుందాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసేకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు యొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసేకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకము పన్ను ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక సేకలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. పరలోకపు తండ్రి, ఈ లేఖన భాగం ద్వారా మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు ప్రభువు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఒక 3 విషయాలు నేను తెలియజేస్తా. ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి సందర్భంలో ఒక 3 విషయాలు యేసు ప్రభు గురించి తెలియజేస్తాను. తెలుసుకుందాం. యేసు ప్రభు ఎలాంటి గొప్ప దేవుడో, ఎంత జ్ఞానము కలిగిన వాడో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మనం చదువుకున్న సందర్భంలో మీకు గుర్తు చేస్తా. మీరు వినాలి. వింటే దీవించబడతారు. ఎద్దుకు తింటే బలము, అన్యులకు ఉంటే బలము, క్రైస్తవులకు వాక్యాన్ని వింటే బలం. మీరు బలం పొందాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. దీంట్లో ఉన్న 3 విషయాలు. మొదటి విషయం ఏంటంటే, గమనించండి, యేసు ప్రభు గురించిన 3 విషయాలు నేను తెలియజేస్తాను. చదువుకున్న భాగంలో మొదటి విషయం ఏంటంటే, గమనించండి, పన్ను సుంకం వసూలు చేసేటువంటి వారు పేతురుని కలుసుకున్నారు. వినండి, పేతురుని కలుసుకొని ఏమన్నారు? మీ బోధకుడు సుంకము కట్టడా, చెల్లింపడా అని అడిగారు. పేతురుతో అన్నారు. పేతురు అన్నాడు, మా బోధకుడు చెల్లిస్తాడు అన్నాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. పేతురు ఇంటిలోకి వచ్చాడు. ఇంటిలోకి రాగానే పేతురు ఆ మాటలు బోధకునికి చెప్పక ముందే యేసు ప్రభు పేతురుతో మాట్లాడాడు. పేతురు ఇంకా చెప్పనలేదు. యేసు ప్రభు ఆ సంగతిని ఎరిగి, పేతురు, ఈ భూరాజులు సుంకము ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల దగ్గరనా, అన్యుల దగ్గరనా అని అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, కుమారుల దగ్గర కాదు, అన్యుల దగ్గరనే సుంకము వసూలు చేస్తారు, పన్ను కట్టించుకుంటారు అని పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు. ఇక్కడ మీకేమన్నా అర్థమైందా? నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, పేతురుతో పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు
ఇంటి బయట మాట్లాడారు. పేతురు ఇంట్లోకి రాగానే యేసు ప్రభు ఆ విషయాలు చెప్తున్నాడు. అంటే దేవుడు అనంత జ్ఞాని. ఎవరు ఏమనుకుంటారో, ఎవరి హృదయంలో ఏముందో మన ప్రభు అయిన యేసయ్యకు తెలుసు. పేతురు చెప్పకముందే యేసుప్రభు చెప్పేశాడు. యేసుప్రభుకు చెప్దామని పేతురు ఇంటిలోనికి వస్తే యేసుప్రభు పేతురుతో అదే మాటలు చెప్పాడు. ఎలా చెప్పాడు? బయట జరిగిన విషయాలు యేసయ్య ఇంట్లో ఉన్నాడు కదా, ఆయనకు ఎలా తెలిసినాయి? యేసయ్యకి తెలుస్తాయా తెలివయా? తెలుస్తాయి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అని రాయబడ్డది. దేవునికి తెలియకుండా ఈ లోకంలో ఏది లేదు. అన్నీ మన దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చున్న మన హృదయాలన్నీ కూడా, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో, ఏం ఆలోచన చేస్తున్నావో, నీ హృదయం ఎలాంటిదో ఆయనకు ముందే తెలుసు. హల్లెలూయా. ఆయన హృదయాంతరేంద్రియములను ఎరిగినవాడు. మన దేవుడు హృదయాంతరేంద్రియములను బాగా ఎరిగినవాడు. మీకు ఈ మాట అర్థం చేసుకుందాం. పేతురు చెప్పకముందే యేసు ప్రభు ఆ సంగతిని గుర్తెరిగి పేతురుకు రిటర్న్ చెప్పేశాడు. వాళ్ళు నిన్ను పన్ను అడిగారు కదా. అవును ప్రభువా. చూసారా, ఆ పన్ను అడిగిన సంగతి యేసయ్యకి ఎలా తెలిసింది? అది బయట జరిగిన విషయము ఇంట్లో ఉన్న యేసయ్యకు ఎలా తెలిసింది అంటే, తెలుసు. దేవునికి సర్వము తెలుసు. చెప్పండి హల్లెలూయా. మన స్థితిగతులు దేవునికి తెలుసు. మన హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. నీ పరిస్థితి ఏంటో దేవునికి బాగా తెలుసు. నీ సమస్యలు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ నష్టాలు తెలుసు. వింటున్నారమ్మా? నీకేం అవసరాలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. నువ్వెంత దుఃఖంలో ఉన్నావో, బాధలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. తెలుసా తెలియదా? సర్వము ఎరిగినవాడు, సర్వజ్ఞాని. ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఆయనకు తెలియనిది ఏది కూడా లేదు. సమస్తము ఎరిగినటువంటి వాడు మన దేవుడు అని మనం ఈ మాట ద్వారా తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 139వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూడండి, చదవండి. 139 కీర్తన మొదటి 2. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే. ఆమెన్. హల్లెలూయా. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఎవరికి తెలియదులే నా ఆలోచనలు, నా గుట్టు ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావు. పిల్లి అనుకుంటుందంట నన్ను ఎవరు చూస్తలేరని. అది కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవరు చూడరా? నువ్వు అనుకుంటున్నావా దేవుడు నీ సంగతులను గుర్తిస్తలేడు అనుకుంటున్నావా? నీ హృదయాంతరేంద్రియములను బహుగా ఎరిగినవాడు నీ దేవుడు యేసు స్వామి. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను లేచుట నీ కూర్చుండుట నీకు తెలుసు.
నా సంగతి అంతా నీకు తెలుసు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, నీ సంగతి అంతా కూడా యేసయ్యకు తెలుసు. అయ్యా, నీ సంగతి అంతా యేసయ్యకు తెలుసు. ఆయనకు తెలియనిదంటూ ఏది కూడా లేదు. కీర్తన 44లో 21వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది. ఏమని రాసిందంటే, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన. ఏమెరిగిన దేవుడినా? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడినా. ఆ సంగతులను పరిశోధించకుండా మానునా? ప్రతి మనిషి హృదయము ఆయనకు తేటగా కనబడుతుంది. అందరి హృదయములను, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ సహాయం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందరి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఏమ్మా, చీకట్లో చేశానని నన్నెవరు చూశారని, అవునా? ఆయన కళ్ళకు చీకటి చీకటి కాకపోవునుగాక. హల్లెలూయా. ఆయన కళ్ళకు చీకటి చీకటిగా ఉండదు. అంత తేటగా కనబడతాయి ఆయన కళ్ళకి. మన కళ్ళకి చీకటి చీకటి పడితే మనకేది కనబడదు. కానీ ఆ దేవునికి అన్ని తేటగా కనబడును అని చివరి భాగంలో ఉంది. 139 కీర్తనలో చివరి భాగంలో ఉంది. ఆయన ఏమని ఉందంటే, ఆయన కళ్ళకు చీకటి చీకటి కాకపోవును. ఏమని రాసింది? 15-16 వచనమా? దైవ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. చదువు. అంధకారం నన్ను మరుగు చేయునని అనుకున్నా, చీకటి అయినా నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉన్నది దేవా. హల్లెలూయా. దేవుని కన్నులకు ఏదైనా చీకటి ఉందా? ఈరోజు ప్రభు భోజనం చేయడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ఎక్కడ పొరపాటు ఉందో, చిన్న చిన్న పొరపాట్లు, అపరాధములు తెలిసి తెలియనివి ఏవైనా చేసి ఉంటే ఇప్పుడే మనము ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. దేవుని కన్నులకు ఏదైనా చాటు ఉందా? ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉన్నాయి. ఏది చూస్తున్నాడు ఆయన అంటే, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయము 7వ వచనములో దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ విధంగా సెలవిచ్చెను అని రాయబడ్డది. యెహోవా ఇలాగున సెలవిచ్చెను. ఏమనుంది? యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపము ఎత్తు లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయాలను లక్ష్య పెడతాడు. హృదయాలను చూస్తాడు. హృదయాలను ఏలే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నా హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. నీ హృదయము నా హృదయము ఆయనకు కావాలి. నీవిచ్చే పై కానుకలు కాదు. 1,00,000 రూపాయలు దొంగతనం చేసి 10,000 దేవునికి ఇస్తే ఇష్టపడతాడా? ఆయన పైసలు ఇస్తే ఇష్టపడేవాడు కాదు. యథార్థత చూస్తాడు, నీతిని చూస్తాడు, పరిశుద్ధతను చూస్తాడు, మన మనసును పరిశీలిస్తాడు. మనము ప్రేమతో ఏదిచ్చినా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా, కష్టంతో ఏదిచ్చినా ఆయన అంగీకరించడు. ఆయన ఏబేలు బలిని అంగీకరించాడు, కయీను అర్పణను
త్రోసిపుచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మనసును దేవునికి అర్పించాలి. మన మనసు ఎరిగిన యేసయ్యా. ఏమంటావు? మదిలో జతగా నిలిచావు. మనసు ఎరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. అవునా? నీ మదిలో జతగా నిలిచాడా, లేతే బయట నిలిచిపెట్టావా? నీ హృదయంలో దేవునికి చోటిచ్చావా, లేతే బయటనే నిలుచుండి పెట్టావా? హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి సదయుడగుటకు తట్టుచుండే సకల విధములను. ఎన్ని దోషాలో హృదయముల, ఎన్ని పాపాలో ఈ హృదయముల, ఎన్ని అపరాధాలో ఈ హృదయముల. హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడెవడును లేడు. బావిలోతు తెలుసుకోవచ్చు, సముద్రము లోతు తెలుసుకోవచ్చు, ఏ లోతైనా తెలుసుకోవచ్చు, కానీ మానవుని హృదయములో ఉన్న లోతు పక్క మనుషులకు తెలియదు. కానీ యెహోవాకు తెలుసు, యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. చీకట్లో చేశానని నన్నెవరు చూశారని, చూసినా నాకేమని, ఎవరేమి చేస్తారని విర్రవీగుచున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలించి చూసెను. కీర్తన 33:13. కీర్తన 33:13 ఏముంది? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. వింటున్నారా ఏమా? దేవుడు మనల్ని చూస్తున్నాడు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? దేవుడు సవాలు చేసి చెప్తున్న మాట ఏంటంటే, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? ఇర్మియా 23:21. ఇర్మియా గ్రంథము 23:21లో ఈ మాట సెలవిచ్చి దేవుడు రాశాడు. చూడండి, క్రిస్దాస్ చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చదవండి. ఇర్మియా 23:21లో ఏముంది? అదే ఎక్కడ? రైట్, దేవునికి స్తోత్రం. యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఎవరన్నా ఉన్నారా? నువ్వు అనుకుంటున్నావు, ఎవరు తెలియకుండా కొన్ని సంగతులు చేస్తున్నావు, ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావు. నీ బుద్ధి గడ్డి తింటుంది, నీ హృదయం పాడైపోయింది, నీ హృదయాలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి. ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావా? యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో ఆయనకు బావుగా తెలుసును. పేతురు చెప్పకముందే, పేతురు పన్ను వసూలు చేసే వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు పన్ను కట్టమని అడిగారు కదా, ఇది యేసయ్యకి ఎలా తెలిసిపోయిందని పేతురు పరిచయం అయ్యాడు. అవును, మరి ఆయనకు తెలుసు, నువ్వేమనుకుంటున్నావో తెలుసు. నీ హృదయం మంచిదా చెడ్డదా, యథార్థమైందా కాదా, ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన హృదయములను పరిశీలించు దేవుడు కానీ పైరూపము ఎప్పుడు చూడడు, హృదయాన్నే చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనము బల్ల తీసుకునే ముందు మన హృదయాన్ని సరి చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పైరూపం శుద్ధి కాదు, పై శుద్ధి కాదు, దేహశుద్ధి కాదు, ఇది హృదయ శుద్ధి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు అని బైబిల్లో రాసింది.
పరిశుద్ధత కావాలి. హృదయ శుద్ధి గలవారే ధన్యులు. నా వాక్యాన్ని వింటురా? మీ హృదయం చూసుకుంటురా? ఒకసారి మీ హృదయం చూసుకోండి. బాబు, ఎంత బూజు పట్టిపోయిందో చూడు ఒకసారి. పాకురు పట్టిపోయిన బండలాగా మారిందేమో చూడు ఒకసారి నీ హృదయం. బండ హృదయమా, మొండి హృదయమా, జాలి కలిగిన హృదయమా నీ హృదయం? విరిగి నలిగిన హృదయమేనా నీది? విరిగినవా నువ్వు? నలిగినవా? ఎట్లా ఉంది నీ హృదయం? కఠినాత్ములు అని బైబిల్లో రాసింది. కఠినాత్ములు, కఠిన హృదయం. బండకైన చెమ ఉంటుంది కానీ వీళ్ళకు చెమ లేదు. మళ్ళీ మళ్ళీ యేసు ప్రభుని సిల్వకేస్తారు వీళ్ళు. యేసయ్యను దుఃఖ పెడతారు వీళ్ళు. యేసయ్యను బాధ పెడతారు. కనికరము లేని వాళ్ళు. హృదయ మార్పిడి మత మార్పిడి కాదు. చాలామంది అనుకుంటారు మత మార్పిడి చేస్తురు, ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తురు అంటారు. వాళ్ళకి తెలియక అంటారు అట్లా. మేము మత మార్పిడి చేయలేదు, మత మార్పిడి చేయడం లేదు, కానీ హృదయ మార్పిడి. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, వ్యభిచారులు మారాలి, నరహంతకులు మారాలి, తిట్టుబోతులు మారాలి, తిరుగుబోతులు మారాలి, తాగుబోతులు మారాలి, నిద్రబోతులు మారాలి, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు మారాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. హృదయ మార్పిడి. యేసయ్య దగ్గరికి వస్తే హృదయ మార్పిడి జరుగుతుంది. లైఫ్ చేంజింగ్ అని మా దైవజనులు పెట్టుకున్నారు. పీజే పాల్ గారు. ఏం చేంజ్? లైఫ్ చేంజ్. మనం కూడా పెట్టుకుంటే బాగుంది, హృదయ మార్పిడి. దేవుని స్తోత్రం. మన హృదయాలు మారినాయా? యేసు ప్రభు అయితే నీ ముఖం చూస్తాడా, హృదయమా? నువ్వేమో అద్దం దగ్గరికి వెళ్ళి అర్ధగంట నిలబడి ముఖం నున్నగా చేసుకొని వస్తావు. పేరెంట్ లైవ్లు పూసుకుంటావు, ఇంకా పౌడర్ పూసుకుంటావు, ఇంకా ఏదో చేసుకుంటావు. నీ ముఖం చూడాడు కదా ఆయన. యేసు ప్రభు నీ ముఖం చూడాడు. ఏమంటావు? కొంతమంది ఏదేదో రాసుకొని వస్తూ ఉంటారు. ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు అదే అర్థం చేసుకున్నా. ఏంటంటే, పేతురు చెప్పకముందే యేసు ప్రభు ఆ మాట ఎత్తి చెప్పాడు, ఆ సంగతి ఎత్తి చెప్పాడు. నిజమే కదా? నువ్వు అడగక ముందే యేసయ్య నీ అక్కరలను తీర్చువాడు. అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయువాడు మన దేవుడు. అడగకపోయినా ఆయన ఇస్తాడు, నువ్వు యథార్థంగా ఉంటే చాలు. నీ హృదయంలో కుళ్ళు కుట్ర పెట్టుకొని, పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, గర్వం పెట్టుకొని, అది ఈ ప్రభువా, ఇది ఈ ప్రభువా, అది ఈ ప్రభువా, ఇది ఈ ప్రభు అంటే ఏది ఇయ్యాడు ఆయన. నీ హృదయం ఆయనకు తెలుసు కాబట్టి, నీ హృదయం ఆయనకు తెలుసు కాబట్టి ఏది ఇయ్యాడు. ఏడొచ్చిన గొంగడ ఆయనే ఉంటుంది. జాగ్రత్త. నీకు ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇంకా 10 సంవత్సరాలకు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు 10 సంవత్సరాలకు ఎలా మారబోతున్నావో, ఎలా మారుతావో కూడా ఆయనకు తెలుసు కాబట్టి చేయడు. ముందు ఏం చేయడు, నువ్వు చేస్తావో ఆయనకు తెలుసు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. మనం యథార్థంగా ఉన్నామా లేదా? యథార్థ హృదయాలను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేసెను. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేసెను. యథార్థవంతులను చూస్తున్నాడు ఆయన. ఉందా అమ్మా నీకు యథార్థ హృదయం? ఉన్నదా అమ్మా? హృదయం మీద చేసుకొని చూడండి, నీ హృదయంలో ఎంత యథార్థత ఉందా, బూజు పట్టిపోయిందా, పాపాలు ఉన్నాయా ఇక్కడ ఏమన్నా చూసుకోవాలి. అయ్యా సహోదరులారా, యేసయ్య మనసెరిగిన యేసయ్య. ఒకరోజు
యాకోబు బావి కాడ సమరయ స్త్రీ యేసుప్రభుని చూసింది. ఏ బావి కాడ? యాకోబు బావి కాడ సమరయ స్త్రీ యేసయ్యను చూసింది. అప్పుడు యేసయ్య సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మా ఎంతమంది నీకు? నీ భర్తను దొలకరాపో అన్నాడు. నాకు భర్తనే లేడయ్యా అన్నది. తెలుసుగా స్టోరీ. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీకు 7 ఉన్నారు. చెప్పిండా? ఇప్పుడున్నోడు కూడా నీ భర్త కాడు అన్నాడు. అప్పుడు ఆమె చల్ల చెమటలు పట్టి గజ 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 వణుకుతూ, ఎవరైనా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన ఎవరు? మొత్తం కళ్ళకు అద్దినట్టుగా చెప్పేస్తున్నాడేంటి? నా గుట్టు రట్టు చేసిండేంటి? నా గుట్టు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. అందరు నేను మంచిదని అనుకుంటున్నారు, అందరు నేను మంచోడు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నా గుట్టంతా రట్టు చేశాడేంటి యేసుప్రభు? ఈయన ఎవరు అని ఆమె పరిశాన్ అయింది. కాదా మరి? చిన్నప్పటి నుంచి నువ్వేం చేశావో ఆయన పూసగుచ్చినట్టు చెప్తాడు. హల్లెలూయా. నువ్వు చేసిన పొరపాటు నువ్వన్నా మర్చిపోతావు, కానీ ఆయన మర్చిపోడు. ఒకరోజు ఆయన అందరి పాపాలు రాస్తున్నాడంట. ఏడా? ఇసుక మీద, నేల మీద. ఆ పాపం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చిర్రు నీతిమంతులు. నీతిమంతులు అందరూ వచ్చిర్రు రాళ్ళు తీసుకొని. ఎవరిని కొట్టనీకి? పాపాత్మురాలైన స్త్రీని కొట్టనీకి నీతిమంతులు అందరూ రాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళ నీతి అంతా నేల మీద రాశాడంట. వాడు ఎక్కడెక్కడ ఏం చేశాడో, వాళ్ళ అపరాధాలు ఏంటియో, ఈ రాళ్ళు పట్టుకొని వచ్చిన పాపాలు ఏంటియో ఆయన రాసి చూపించినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడన్న భయముతో బ్రతకాలి. సాటుకొకటి అంటాం మనం, నేటుకొకటి అంటాం. ముందేమో పొగుడుతాం, సాటుకేమో తిడతాం. నువ్వు ముందు పొగిడినప్పుడు దేవుడు వింటాడు, నువ్వు సాటుకు తిట్టినప్పుడు వింటాడు. హల్లెలూయా. ముందు పొగడము వెనక తిట్టడము మనుషులకు తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. హల్లెలూయా. నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే సీసీ కెమెరా గుర్తుకొచ్చింది నాకు. సీసీ కెమెరా జాషువా దగ్గర సీసీ కెమెరా పెట్టుకున్నాడు. ఆయన ఢిల్లీలో కూడా చూసుకోవచ్చు, మా ఇంటికి ఎవరు వచ్చారో చెప్తుంది సీసీ కెమెరా. బొంబాయిలో ఉన్నాడు అనుకో, మా చిన్ని ఇక్కడ ఉంది, ఫోన్ ఆన్ చేస్తుంది, ఆ ఇంటికి ఎవరు వస్తుర్రు ఎవరు పోతుర్రో సీసీ కెమెరా ఇంటికి చెప్పేస్తుంది. అందుకనే దేవుడు ప్రతి మనిషిలో ఒక ఏం పెట్టిండు? అంతరాత్మ నీలోనే పెట్టిండు సీసీ కెమెరా. నువ్వు ఎక్కడెక్కడ పోతావో, ఏమేం చేస్తావో, నీ హృదయంలో ఏమనుకుంటావో అన్నీ అంతరాత్మ ఆ పరమాత్మనికి చెప్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ అంతరాత్మ ఆ పరమాత్మనికి చెప్తూనే ఉంటాడు. ఏమంటావు? అవునా కాదా? మనం చేసే తప్పులన్నీ ఇద్దరు చూస్తురట, మనం చేసే పాపాలన్నీ ఇద్దరు చూస్తారట. ఆ ఇద్దరు ఎవరు చెప్పండి? అంతరాత్ముడు, పరమాత్ముడు. చెప్పండి. అంతరాత్ముడు, పరమాత్ముడు ఇద్దరు చూస్తారు. ఆ అంతరాత్ముడు నీలోనే ఉంటాడు. నువ్వు చేసే పనులన్నీ ఆయనకు సీసీ కెమెరా చూసి ఉన్నట్టే. ఇక ఎక్కడ పోతావు చెప్పు? నీలోనే పెట్టిండు కదా సీసీ కెమెరా దేవుడు. ఆ దేవుడు పెట్టిన సీసీ కెమెరాలని ఇప్పుడు మనుషులు పెట్టుకుంటురు. స్తోత్రం చెప్పండి నిద్రపోయేటోళ్ళంతా. హల్లెలూయా. ఏమ్మా కృప, ఏం సంగతి? తప్పులేంచకే అంతరాత్మా, నీ తప్పు తెలుసుకుంటే
నీకు దోషమా, నీకు దోషమా, తప్పులేంచకే అంతరాత్మా, నీ తప్పు తెలుసుకుంటే నీకు దోషమా, నీకు దోషమా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో దేవుడు అంతరాత్మను పెట్టిండు. అంతరాత్మ ద్వారా అన్నీ తెలిసిపోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. సమరయ స్త్రీతో ఏమన్నాడు ఆయన? అమ్మా, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నాడు కూడా నీవాడు కాడు అనేది ఒక మర్మము. అది తర్వాత చెప్తా. ఈ భర్తలు ఎవరో అనే విషయం తర్వాత మాట్లాడుకుందాము. లోకరీతిగా ఈ భర్తలు అనుకునేరు, అది వేరే భర్తలు. దాని గురించి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. హల్లెలూయా. మొత్తం మీద సమరయ స్త్రీ గుట్టంతా బయట పెట్టిండా లేదా? ఏమా, సమరయ స్త్రీ గుట్టు బయట పెట్టిండా లేదా? చెప్పరేంటి? ఆ మనసులో మాట బయట పెట్టిండా లేదా? అప్పుడు ఆమె మారు మనసు పొందింది, కుండ వాడేసింది, ఊళ్ళకు పరిగెత్తింది, సమరయ గ్రామంకి పరిగెత్తి ఏమని చెప్పింది సువార్త? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాని సూతురండి. ఆమె సువార్త అదే. ఏం సువార్త చెప్పండి, మీరు అనండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాని చూతురండి. ఈయన దేవుడు కాడా? వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చిర్రు, అందరూ రక్షింపడ్డారని రాయబడింది. సమరయ స్త్రీ గొప్ప సువార్త చేసింది. ఆ రోజు నుంచి ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన గుట్టు రట్టుగాకముందే యేసయ్యకు మన హృదయాన్ని ఇచ్చేసేయాలి. హృదయం ఇచ్చేసేయాలి. లూకా సువార్త 7:39 ఒక మాట గుర్తుకొచ్చింది. లూకా సువార్త 7:39 చూడండి ఒకసారి. చెప్తున్నాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ స్త్రీ ఎవతియో ఎట్టిదో ఆయన ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలైన స్త్రీ అని తనలో తాను అనుకొనెను. ఆగండి. అందుకు యేసయ్యకు అర్థమైపోయింది. ఈ పరిసయ్యుడు హృదయంలో ఏమనుకున్నాడో, ఈ సిమోను, పరిసయ్యుడైన ఈ సిమోను ఏమనుకున్నాడో యేసు ప్రభుకు అర్థమైపోయి, అందుకు యేసు ఒక ఉపమానం చెప్పెను. సిమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నది. టకటక చదవాలి. బోధకుడా చెప్పు బోధకుడా అన్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. ఒకడు 500 దేనారములు ఇవ్వవలసి ఉండే, ఒకడు 50 దేనారములు ఇవ్వవలసి ఉండే. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున ఈ యజమానుడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా యజమానుని ప్రేమించును అని అడిగాడు. అప్పుడు సిమోను అన్నాడు, 500 దేనారములు క్షమించబడిన వాడే ఎక్కువ ప్రేమిస్తాడు బోధకుడా. 50 దేనారములు క్షమించిన వానికంటే 500 దేనారములు క్షమింపబడిన వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నాడు. అందుకు యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వస్తే నాకు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నా కాళ్ళను కన్నీరుతో కడిగింది. హల్లెలూయా. నువ్వు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములు కడిగింది. సిమోను, చదువు. తడిపి తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ
ఆ, ఆ, ఆ. ఓకే, ఇవన్నీ కూడా ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. ఇదంతా స్టోరీ చెప్పాడు యేసుప్రభు. ఎందుకంటే సిమోను మనసులో ఏదో అనుకున్న సంగతిని దేవుడు గుర్తించాడు. ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు బోధకుని పాదాలు పట్టుకుంటుంటే ఈయన ఎట్లా ముట్టనిస్తున్నాడు అని అనుకున్నాడు ఆయన. ఆమె ఎవతో ఈయనకు తెలియదా? ఆమె ఎంత పాపాత్మురాలో ఈయనకు తెలియదా? ఈ ప్రవక్త అయిన ఎడలా ఆమెను గుర్తిస్తుండే కదా, దూరం పెడుతుండే కదా, ఎందుకు ముట్టనిస్తుండు అని మనసులో అనుకున్న సంగతి ఆ భగవంతునికి, యేసుప్రభుకి తెలిసిపోయింది. ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ఏమనుకుంటున్నామో ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. ఏమంటావు చెప్పు? నువ్వు అనుకుంటావు నాకు గుట్టు ఎవరికి తెలియదు, భాషలో గుట్టు ఎవరు తెలియదని, తురుపటోళ్ళ గుట్టు ఎవరు తెలియదని ఉన్నారు ఇక్కడ. తురుపటోళ్ళు పెద్ద మనుషులు అన్నమాట నేను అంటున్నా. మీరేం బాధపడవద్దు, మంచిదే. పట్టు ఉండాలి, ప్రార్థన పట్టు. హల్లెలూయా. ఉడుం పట్టు ఉండాలి, దేవునిలో ఉండాలి. పట్టు మంచిదే, మంచి విషయాల్లో పట్టుబట్టాలి. నీ గుట్టు నీ పట్టు అన్నీ రట్ట అయిపోతాయి. జాగ్రత్త. దేవుడికి అన్నీ తెలుసు. నా సంగతులు ఎవరు తెలివయ్యి అనుకుంటున్నావా? అన్నీ తెలుసు. ఒకరోజు అంతా బండారం బయట పెడతాడు. జాగ్రత్త. హల్లెలూయా. అది మొదటిది. అయితే ఇది మొదటిది. పేతురు చెప్పకముందే పేతురుతో దేవుడే ఆ సంగతి ఎరిగి పన్ను విషయంలో, సేకేలు కట్టే విషయంలో దేవుడే పేతురుతో మాట్లాడిండంటే ఆ దేవునికి సమస్తము తెలుసు. ఈ లోకములో దేవునికి తెలియదంటూ ఏది లేదు. ప్రతి మనిషి హృదయం తేటగా తెలుసు. అద్దంలో మన ముఖం ఎలా చూస్తామో మన హృదయాన్ని దేవుడు అలా చూస్తాడు. అందుకనే మన హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోవాలి. కపటము, కోపము, అసూయ, పగ, ద్వేషము, ఈర్ష్య, ఈ చెడ్డ గుణాలు ఉండొద్దు. తిట్టినోళ్ళు మనోలే, తిట్టనోళ్ళు మనోలే, అందరూ మనోలే అనుకోవాలి. మనం ప్రేమించడమే నేర్చుకోవాలి, ద్వేషించడం నేర్చుకోవద్దు. సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1-3 వచనాలు ఉంది. ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, భరిస్తుంది, క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, అన్నీ చేస్తుంది. హల్లెలూయా. ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. మొదటి విషయం ఇదైతే సమస్తము ఎరిగినటువంటి అనంత జ్ఞాని మన దేవుడు. మన దేవునికి తెలియదంటూ ఏదైనా ఉందా చెప్పండి? ఇప్పుడు ఉందా? లేదు కదా. మన హృదయాలు కూడా ఆయనకు తెలుసుగా. ఏమా, మన హృదయాలు దేవునికి సంపూర్ణంగా తెలిసిపోయినాయి. రెండవ విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే దేవునికి అన్నీ తెలుసు. నీ కష్టం తెలుసు, నీ బాధలు తెలుసు, నీ సమస్యలు దేవునికి తెలుసు, నీ రోగం ఏమిటిదో తెలుసు, నీ పరిస్థితి ఏంటో అన్నీ కూడా తెలుసు అని చెప్తున్నా. హల్లెలూయా. ఆ తెలిసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనకు తెలియదు అనుకోకు, అన్నీ తెలుసు. ప్రార్థన చేయి, దేవుని సహాయం కోరుకో, హృదయం సరి చేసుకో. యథార్థవంతుడవు అయితే ఆయన అన్ని మేలులు నీకు చేస్తాడు. యథార్థత చెడని పదార్థం. యథార్థవంతులకైనా ఏ మేలు చేయకుండా మానడు. యథార్థంగా ఉండడానికి మన హృదయాన్ని సరి చేసుకుందాము. దేవునికి అన్నీ తెలుసు. మనకు తలంపు పుట్టకముందే తెలుసు. ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అన్నాడు, తలంపు కాదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు తలంపు పుట్టకముందే కాదు, మనం పుట్టకముందే ఆయన తెలుసు అంట. చదువు మాట. గర్భంలో నుండి నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భం నుండి బయలు పడక మునిపే
నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. హల్లెలూయా. దేవుడు కొంతమందిని నియమించుకుంటాడు. పుట్టినాకనా పుట్టకముందా? పుట్టకముందే ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు? నేను ఉపవాసం ఉంటా, నన్ను అభిషేకించండి. 40 రోజులు ఉపవాసం ఉంటే అభిషేకించండి. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు నిన్ను సేవకు అభిషేకించడు. నువ్వు ఏ ఉపవాసం లేకపోయినా సరే ఆయనకి ఇష్టమైతే ముందే అభిషేకించుకుంటాడు ఆయన. పుట్టక ముందే నేను నిన్ను అభిషేకించి తిని. అవునా కాదా? ఏమనుంది? ప్రతిష్ఠించుకుంటా లేదా? కొంతమంది పుట్టినాక ఉపవాసాలు చేస్తారు. దేవా రావయ్యా, రాయ్యా, నన్ను అభిషేకించయ్యా, నేను సేవ చేస్తాయా, నేను సేవ చేస్తాయా, నేను సేవ చేస్తాయా. నువ్వు సేవ చేస్తావో గాడిదలు మేపుతావో ఆయనకు తెలుసు. సేవను ఖరాబు చేస్తావో ఆయనకు తెలుసు. నేను పిలవలేదు, నేను మిమ్మల్ని పిలవలేదు. పిలవకపోయినా పరిగెత్తుకొని వస్తారు. ఇందాక చదివిండు కదా ఇర్మీయా 23:21 నేను వారిని పిలవలేదు. అవునా కదా? ఇర్మీయా 23:21 ఇందాక రాజు చదివిండు కదా. ఏమని? నేను ఈ ప్రవక్తలను పంపలేదు, పరిగెత్తి వచ్చెదరు. నేను వాళ్ళని పిలవలేదు, మాట్లాడలేదు, వాళ్ళు ప్రకటిస్తారు. మరి ఏం చేయమంటావు చెప్పు? ఎవరిల్లా దొంగ ప్రవక్తలు, ఎవరిల్లా దొంగ బోధకులు, ఎవరిల్లా అబద్ధ బోధకులు? చెప్పండి, గుర్తుపట్టాలి. పరిగెత్తుకొని వస్తుర్రు. మరి నీ పిలవలేదు, నేను వాళ్ళని ప్రతిష్ఠించలేదు, నేను సేవ చేయమని వాళ్ళని పిలవలేదు, కానీ వచ్చేస్తురు. సముద్రం వచ్చినాడు, గుంపులు 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 గుంపులు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను పత్రిక 4 మొదటిది వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను, ప్రతి సేవకుని నమ్మక దేవుని సంబంధమైనవో కావో పరిశీలించి తెలుసుకోండి. హల్లెలూయా. పరిశీలించి తెలుసుకొని నడవండి, లేకపోతే ఆగమైపోతారు. జాగ్రత్త. దేవుడు కొంతమందిని ప్రతిష్ఠించుకుంటాడు పుట్టకముందే. తెలుసు ఆయనకు, ఇతడు యథార్థవంతుడు, పుట్టి నా సేవ చేస్తాడు, నా నామ మహిమ కొరకు ఇతడు జీవిస్తాడని దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఆయన అనంత జ్ఞాని. కాబట్టి ఆయన ముందే కొంతమందిని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించుకుంటాడు. ఇప్పుడు పుట్టినాక అయ్యగారు నన్ను అభిషేకించు, నేను ఆడిపోయి అభిషేకం తెచ్చుకున్నా, గీడిపోయి సర్టిఫికెట్ తెచ్చుకున్నా. పిచ్చోడా, లోకంలో నిన్ను ఎవరు అభిషేకించలేరు, ఆ దేవుడు తప్ప. స్తోత్రం చెప్పు. నేను అక్కడ పోయి బాప్తిసం తీసుకున్నా, ఎక్కడ తీసుకుంటే మారు మనసు ఉండాలి కదా. జాషువా కుమారుడు గుంటూరులో బాప్తిసం తీసుకొచ్చుకుండు, నేను ఇద్దామనుకున్నా. మరి గుంటూరులో బాప్తిసం తీసుకొచ్చి ఏం చేసిండు? గుణవంతుడై ఉన్నాడా? తల్లిదండ్రులని బాధ పెట్టిపోయా పాపం. ఇప్పుడు ఆయన బాధపడతా ఉంటాడు అప్పుడప్పుడు. నా కొడుకు అప్పు తీరుస్తాడని అప్పు చేసిన అన్న, ఆ అప్పు ఎక్కువైపోతుందన్న, ఏం చేయాలన్నా? నువ్వు గుంటూరులో బాప్తిసం పొందు, బొంబాయిలో పొందు, నువ్వు ఎక్కడనవో, నీకు గుణం రాదు. నువ్వు ఇక్కడే మారు మనసు పొందు, ఈ వాక్యాన్ని విని సరే అవుతాడు దేవుడు. స్తోత్రం. ఏమంటావు? ఎవడరా నీకు ఆత్మీయ తండ్రులు? ఒక యేసుప్రభు తప్ప ఎవరు లేరు. స్తోత్రం చెప్పు. ఆయన నన్ను ముంచిన నీళ్ళల్లో ఆయనే అన్న ఆత్మీయ తండ్రి. పిచ్చోడా, బాప్తిసం ఇచ్చడానికి ఈయన రాలే, క్రీస్తు సువార్త ప్రకటించడానికి వచ్చిన. సువార్త ప్రకటించిన వాళ్ళే ఆత్మీయ తండ్రులు. బైబిల్లో చూడండి, ఎక్కడైనా బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఆత్మీయ తండ్రులు కారు. ఎవరు ఆత్మీయ తండ్రులు? సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. ఆ పాదాలను ముద్దు పెట్టుకోండి. యేసు ప్రభు బాప్తిసం ఇయ్యలే, ఆయన శిశువులు ఇచ్చిచుండిరి. యోహాను శిష్యులు బాప్తిసం ఇచ్చిచుండిరి. ఎవరైనా ఇవ్వచ్చు అది.
వాళ్ళ ఆత్మీయ తండ్రులు కాదు, వాళ్ళకు కాదు రెస్పెక్ట్ ఇచ్చేది. సువార్తను ప్రకటించి ప్రయాసపడిన పాదములు సుందరమైనవి. పౌలు అంటుండు, తిమోతి, నా సువార్త ద్వారా నిన్ను కన్నాను, నా సువార్త ద్వారా నువ్వు కన్నావు, నేను కన్నా. తిమోతి, రక్షణలోకి నడిపించిన. ఓకే, పుట్టక ముందే మన గురించి తెలిసిన దేవుడు, తెలుసుకున్న దేవుడు. హల్లెలూయా. ఇది మొదటి కాడనే ఉన్నాం కదా, మనం త్వరగా ముగించేస్తా. రెండవ మాట కూడా విందాం. దాంట్లో రెండవ మాట ఏంటంటే, రెండవ మాట చూద్దాం నాయన. పేతురుతో ఏమన్నాడంటే, సముద్రానికి వెళ్ళి, ఎక్కడుందా మాట? 27 చూడు. మత్తయి సువార్త అదే 27. నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఇది రెండవ మాటను గుర్తు చేస్తున్నా. యేసు ప్రభు గురించి తెలుసుకుందాం. ఆయన గురించి తెలుసుకోవాల్సింది రెండవ విషయం ఏం తెలుసునా? మొదటిది, అనంత జ్ఞాని అయితే అన్నీ తెలుసుకున్నవాడు ఆయన. ఎవరు చెప్ప అవసరమే లేదు దేవునికి. అన్నీ తెలుసు. మన పరిస్థితులు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన నష్టాలు తెలుసు, మన అప్పులు తెలుసు, మన బాధలు తెలుసు. అన్నీ తెలిసిన వాడాయన. సహాయం చేస్తాడు ఆయన. మన కన్నీరు తెలుసు, మన హృదయ వేదన తెలుసు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, కుమిలిపోతారు. నీ కుమిలిపోయే విషయాలు కూడా దేవునికి తెలుసు అనేది మొదటి పాయింట్ అయితే, రెండవ మాట ఏంటి తెలుసునా? ఆయన సర్వజ్ఞాని అయితే రెండవది సర్వాధికారి. రెండవ మాట ఏంటి తెలుసునా? సర్వ అధికారము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి మీద అధికారము కలిగిన దేవుడని మనము తెలుసుకుందాం, గుర్తిద్దాం. పేతురుతో చెప్తున్నాడు, పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేయి, మొదట ఒక చేప పడుతుంది, ఆ చేప నోరు తెరువు, దాంట్లో ఒక శేఖము దొరుకుతుంది, అప్పుడు ఈ పన్ను కట్టు. నీ పన్ను కట్టుకో, నా పన్ను కూడా కట్టు. చెప్పండి ఒకసారి స్తోత్రం. మీకు అర్థమైందా? అబ్బా, అంత స్లోగనా? హల్లెలూయా. సర్వ అధికారము కలిగిన దేవుడు, సర్వము తెలిసిన దేవుడు మొదటిది అయితే, రెండవది సర్వాధికారం కలిగిన దేవుడు సృష్టి మీద. కోట్ల కొలది చేపలు ఉంటాయి సముద్రంలో. ఒక చేప పడుతుంది నీకు, ఆ చేప నోరు తెరువు, దాని నోట్లో శేఖం ఒక శేఖం ఉంటుంది, అది తీసుకొని వాళ్ళకి ఇయ్యి అన్నాడు. అర్థమైందా దేవుని గొప్పతనం? సముద్రంలో చేప దేవుని మాట వింటుంది. ఏ చేపనో ఆయనకు తెలుసు, ఏ చేప నోట్ల ఆ శకం ఉందో ఆయనకు తెలుసు, ఏ చేప నోట్లో ఏముందో ఆయనకు తెలుసు. అర్థమైందా? ఏ చేప హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. అది మొదటిదైతే అధికారాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. చేపకు దేవుడు సెలవిచ్చాడు, చేప పేతురు గాలం వేస్తాడు, నువ్వు వచ్చేసి ఆ గాలంని మింగివేయి, పట్టేసుకో, నువ్వు బయటకు రా, పలానా దగ్గర శేఖం ఉంది, ఆ శేఖము నీ నోట్లు తీసుకొని రా. ఇదేంటి ఆశ్చర్యం! ఈ దేవుడు ఎంత సర్వాధికారం కలిగిన దేవుడు. సముద్రంలో ఉన్న చేపలకి కూడా ఆయన నేర్పిస్తున్నాడంటే, చేపలు కూడా ఆయన మాట వింటున్నాయంటే ఎంత గ్రేట్ కదా. అంటే ఈయనకు సర్వం మీద అధికారం ఉందని మనం తెలుసుకోవాలి. సర్వము తెలిసిన వాడు మొదటిదైతే, సర్వం వాటి మీద అధికారం కలిగిన దేవుడు అని కూడా మనం రెండవ విషయం తెలుసుకోవచ్చు. చేప వచ్చేసింది,
గాలమయంగానే అన్ని చేపలకి దూరం పెట్టేసి ఈ సేకలు ఉన్న చేపనే వచ్చి గాలాన్ని మింగడం అద్భుతం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు మీరు వింటురా పడుకున్నారా అర్థమైతలేదు. స్తోత్రం చెప్పినాను. హల్లెలూయా. సర్వాధికారము కలిగిన దేవుడు మన దేవుడు. ఒకరోజు యోనను తీసుకుపోయి సముద్రంలో పడేసిరు. పడవలో నుండి ఏం చేసిరు ఆయనని? సముద్రంలో పడేస్తే ఏం మింగింది? చేప వచ్చి మింగింది. ఆ సందర్భం మనకు తెలుసుగా. ఒక పెద్ద తిమింగలం అమాతం ఆ యోన చచ్చిపోకముందే, యోన ముక్కులకి నీళ్లు పోకముందే, యోన దమ్ము పట్టి చచ్చిపోకముందే, నీళ్లు మింగి చచ్చిపోకముందే ఆ చేప సడల్గా వచ్చేసి ఆ యోనను అమాదంగా మింగి కడుపులో పెట్టుకుంది. హల్లెలూయా. కొరికి చంపలేదు. దేవుడు చెప్పిండు ఆ చేపకి, నా భక్తుడు నా సేవకుడైన యోనకు ఒక్క పన్ను దిగిందనుకో చేప, నీ పని చేస్తా. చేపతో దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, నా కుమారుని జాగ్రత్త కాపాడుకో, నీ కడుపులో పెట్టుకో తల్లిలాగా, నా కుమారునికి ఏమాత్రము చిన్న గాయం కూడా తలగొద్దు. అప్పుడు ఆ చేప దేవుని మాటకు లోబడి దేవుని మాట విని వచ్చి యోనను మింగి సముద్ర దిగుభాగంలోకి వెళ్ళిపోయి ఎంత లోతో అక్కడ వెళ్ళి అక్కడ ఉందంట. యోన అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నట దేవునికి, దేవా నా తప్పులకు క్షమించు, నా పాపములకు క్షమించు, నా అపరాధములకు క్షమించు, నేను తెలియక చేసిన. అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. 3 రోజులైంది యోన చేప కడుపులో ఉండి. ఎన్ని రోజులైంది ఏమా? 3 రోజులైంది. యోనకు టిఫిన్ లేదు, ఛాయ్ లేదు, టిఫిన్ లేదు, ఆహారం లేదు, ఏం లేదు. 3 రోజులు ఉపవాసం చేసిండు. అప్పుడు దేవుడు ఆ చేపకి ఆజ్ఞీయగా మళ్ళీ ఆ చేప, పాతాళం లోకములో ఉన్న చేప, అడుగు భాగంలో ఉన్న చేప పైకి వచ్చేసి ఆ ఇసుక మీద హాక్థూ అన్నది. ఆడబడ్డాడు. కొంతమంది ఉమ్ముస్తారు, చూస్తారు. హాక్థూ ఎక్కడ ఎవరి మీద పడుతుందో చూడకుండా చూస్తారు. కొంతమంది మాట్లాడితే తుప్పులు ముఖంలో పడతాయి. కొంతమంది జర ఇట్లా అడ్డం పెట్టుకొని మాట్లాడాలి. ముఖం మీద మాట్లాడకండి. చేపల కూర, చికెన్ కూర, మటన్ కూర అన్నీ తినొస్తావు. వరకు ముక్కులకు జాగ్రత్త. నోరు మంచిగా కడుక్కొని మాట్లాడండి. ఈ మధ్యలో మంచి పేస్ట్లు వచ్చినాయి. ఆ పేస్ట్ వాడితే వాసనే ఉండదు. అది 150 రూపాయలకు ఒకటి ఉంది, 50 గ్రామ్. నన్ను సంప్రదించండి, నేను మీకు ఆ అడ్రస్ ఇస్తా. దేవుని స్తోత్రం. రైట్. ఆ చేప యోనని మింగేసింది, కక్కేసింది. అప్పుడు యోన గడ్డకు పడ్డాడు, తాళం చేసుకుంటూ, బట్టలు పిండుకుండు, ఎండేసుకుండు, బట్టలు ఎండేదాకా నీళ్ళలోనే కూర్చుండు. పాపం ఆయనకు వేరే డ్రెస్ లేదు కాబట్టి. ఏమంటావు మరి? అర్థం చేసుకోవాలి కదా. ఆ కట్టుకున్న బట్టలు విండి ఎండేసుకుండు, ఎండదాకా సముద్రంలో కూర్చుండు. మీకు అర్థమై ఉంటుంది కదా. ఎండదాకా సముద్రంలో కూర్చుండు. ఎండిదాకా వచ్చి అవి కట్టుకున్నాడు. అప్పుడు నినివే పట్టణానికి వెళ్ళి అప్పుడు చెప్పిండు సువార్త. నినివే పట్టణస్తురాలా, పట్టణస్తు ఏమంది? నినివే పట్టణస్తులారా, మీకు దుర్గతి పట్టింది, దేవుని ఉగ్రత మీ ప్రాంతానికి వస్తుంది, మీరు మారు మనసు పొందండి అంటే అప్పుడు అందరూ మారు మనసు పొందిరు. అందరూ ఉపవాసం ఉన్నారంట. పసి బిడ్డకు కూడా పాలు ఇయ్యలేదంట తల్లి. ఓకే, అందరూ గోనె బట్ట కట్టుకొని ఉపవాసం చేశారు. పసిబిడ్డ కూడా పాలు ఇయ్యలేదంట తల్లి. ఏమ్మా, కఠినమైన ఉపవాసం, కఠినమైన నిష్ఠత.
ఉండాలి. మరి మనలో తెగింపు ఉండాలి, మనలో త్యాగం ఉండాలి, మనలో సమర్పణ ఉండాలి. కడుపు మార్చుకోవాలి, కొన్నిసార్లు ఉపవాసం చేయాలి. ఏమంటాం వరుణ్? ఉపవాసం చేయాలి, కడుపు చంపుకోవాలి. కొన్నిసార్లు దేవుని కొరకు మనము ఉపవాసం చేయాలి, కార్యాలు జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే. అలాగా సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏమంటావు? ఏ గాలి తుఫాన్ ఆగు అన్నాడు ఆయన. గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేసిండు ప్రభు? ఆగు అనగానే గాలి తుఫాను ఆగిపోయింది. సముద్రం మీద నడిచినటువంటి దేవుడు ఆయన. సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వం తెలిసిన దేవుడు అయితే అధికారం కలిగిన దేవుడు అనేది రెండవది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమంటావు? ఒక మాట చదవండి ఈ సందర్భంలో. కీర్తన 50:10 వచనం చూడండి. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు పక్షులన్నీయు నావే కదా. కొండలలో పక్షులన్నిటిని నేను ఎరుగుదును. హల్లెలూయా. పక్షులు ఎవరివి? దేవుని. పశువులు ఎవరివి? దేవుని. చేపలు ఎవరివి? అవన్నీ కూడా ఆయనకు లోబడతాయి. హల్లెలూయా. కాకి ఆజ్ఞ ఇస్తే కాకి వేడి వేడి అప్పములు తీసుకుపోయి ఏలియాకి ఇచ్చిందని రాయబడి. ఇచ్చిందా లేదా? కాకులు దేవుని మాట వింటాయి, ఎలుగుబంట్లు దేవుని మాటలు విన్నాయి. తెలుసా మీకు? సింహాలు దేవుని మాటలు విన్నాయి. సృష్టి అంతా ఆయన అధికారం కింద ఉంది. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మాటకు లోబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు సర్వంతర్యామి, సర్వజ్ఞాని. ఆ విధంగా ఆయన సర్వాధికారం కలిగిన వాడు దేవుడని మనకు అర్థమైంది. 3వ పాయింట్ చెప్పి ముగించేస్తా. 3వ మాట ఏంటంటే, ప్రభుని గురించి తెలుసుకోవాల్సిన 3వ మాట ఏంటంటే, పేతురుతో అన్నాడు, గాలమేయి చాప వస్తుంది, దాని నోటిలో సేకం తీసుకొని నీ కొరకును నా కొరకును ఆ పన్ను పైసలు ఇచ్చేసే అన్నాడు. ఇక్కడ ఇంకొక మాట అర్థమవుతుంది ఏంటంటే, పేతురు పాపము పన్ను కట్టలేని స్థితిలో ఉన్నాడు. ఏమంటావు? చాలా పేద పరిస్థితిలో ఉన్నాడు. పన్ను కట్టమని ఇంటి వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు మా ఇంటి పన్ను కూడా కట్టడానికి 57,000 ట్యాక్స్ ఇప్పుడు కట్టాలి. దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. సంవత్సరానికి 57,000. సరే, అప్పుడు పన్ను కట్టడానికి పాపం పేతురు దగ్గర ఏమి లేకపోతే ప్రభువే అర్థం చేసుకున్నాడట. ప్రభువే అర్థం చేసుకొని, పేతురు నువ్వు సముద్రంకి వెళ్ళు, గాలమై చేప పట్టు, మొదటి చేప నోటిలో పలానా సేకం ఉంటుంది, సేకేలు ఉంటుంది, అది తీసుకో, నీ కొరకు నా కొరకు కట్టేసాయి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది తెలుసునా? పేతురు అవసరాలను కూడా దేవుడు తీర్చి, పేతురుకు సహాయం చేసి, ఆయన అక్కరలు ఆయన అవసరాలు తీర్చగలిగినటువంటి దేవుడు. మనని బాగా అర్థం చేసుకునే దేవుడు ఆయన. తల్లి తండ్రిలాగా మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఆయన. మనల్ని ప్రేమించేవాడు, మనల్ని లాలించి పాలించేవాడు. నువ్వు చెప్పకముందే నీ అక్కరలను తీర్చేవాడు. నీకు ఏం చేయాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా.
ఆ మాట మూడవ మాట ఏంటంటే పేతురు అవసరములను తీర్చాడు. పేతురు ఆకలి తీర్చాడు. అనగా మనుషులకు కావచ్చు, పశువులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, అందరికీ ఆకలి తీర్చే దేవుడు మన ప్రభువే. హల్లెలూయా. అరచు కాక పిల్లలకి ఆయన ఆహారం ఇచ్చేవాడు అని బైబిల్లో ఉంది. అరుచు కాకి పిల్లలకి ఆయన పక్షులకు, పశువులకు, సమస్త జీవరాశులకి, మనుషులందరికీ పోషించువాడు, సంరక్షించువాడు, సహాయం చేయవాడు, మన ఆకలి తీర్చేవాడు, మన అవసరాలు తీర్చేవాడు, మన భారములు తీర్చేవాడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన్నే తీర్చును. నీ పనుల భారము ఆయన మీద వేయి, ఆయన్నే తీర్చును. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అందుకని కొన్నిసార్లు మనం ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయన సహాయం చేస్తాడు, ఆయనే మన పనుల భారం తీరుస్తాడు. 50:22 వచనమా? కీర్తన 50:22 వచనం. అవునా? ఏముంది? నీ భారం యెహోవా మీద మోపుము. 55:22, 50:22. సామెతల గ్రంథం 16:2-3 వచనాల్లో కూడా ఉంది, నీ పనుల భారం యెహోవా మీద మోపుము. సామెతల గ్రంథం 16లో మనం చూడొచ్చు. నీవు చదవమ్మా కీర్తన. ఎంత? కీర్తన 55:22. నీ భారం యెహోవా మీద మోపుము, నీ పనుల భారము యెహోవా మీద మోపుము. 1 పేతురు 5:17లో ఉంది. 5:5లో ఉంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీ చింతలన్నీ తీరుస్తాడు. మొదటి పేతురు 5:5 అనుకుంటా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 5:7 ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. పేతురు యొక్క భారము, ఆయన అవసరాలన్నీ కూడా ప్రభు తీర్చాడు. ఇది 3వ పాయింట్. ముగించుకుందాం. హల్లెలూయా. అలా మనం చేయాలి. పేతురు దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్టుగా గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళాడు. ఎంత విశ్వాసం కావాలి? యేసు ప్రభు ఏం చెప్తుండు? గాలం తీసుకెళ్తే ఒక చేప పడుతుంది, ఆ చేప నోటిలో సేకలు ఉంటుంది అంటాడేంటి అని అనుమానించిండా? అనుమానం వద్దు. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి, మనం పసిబిడ్డల్లాగా నమ్మాలి. పేతురు ప్రభు చెప్పినట్టుగానే ఆ గాలం తీసుకొని నవ్వుకుంటా సంతోషంగా ఆతృతతో ఆగమాగం సముద్రానికి వెళ్ళిపోయాడు. ఊహించండి ఒకసారి, ఆయన చేతుల గాలం చూడండి, బరిగ చూడండి ఒకసారి, సంచి చూడండి ఒకసారి, ఆయన ముఖం చూడండి ఒకసారి, మీకే కనపడుతుంది. పేతురు ఎలా వెళ్తున్నాడో చూద్దాం. అద్భుతాన్ని చూద్దాం. అద్భుతముల కొరకు ఆశించండి. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతాల కొరకు మనం ఆశించాలి. అద్భుతాలు చేస్తాడు ఆయన. చాలా సంతోషంగా, ఆతృతగా, ఆగమాగంగా చకచక సముద్రం దగ్గరికి వెళ్ళి ఓల గాలం అది ఏం పెట్టిండు మరి? అది తెలియదు నాకు. ఎర్ర పెట్టిండా, మరి గోధుమ పిండి పెట్టిండా, మైదం పిండి పెట్టిండా, నాకు తెలియదు. అయ్యో నన్ను అడగకుండి. కానీ ఒట్టిగాలం వేసిండా అంటవా? ఒట్టిది వేస్తే మరి ఏమో, మరి తెలియదు ఆ సంగతి. ఏమంటావు చెప్పండి? ఒట్టిగాలం వేసిరా, ఏమన్నా పెట్టిరా? ఇది మీరే చెప్పాలి, నాకు అర్థమవుతలేదు. ఆలోచించి చెప్పండి, ఏం కాదు. కానీ మైదం పిండి ఏమైనా పెట్టిండొచ్చా డేవిడ్?
ఏమంటుడు దేవుడు? రొట్టె పెట్టినట్టవా? రొట్టె అంటే వీటికే. ఏమో మరి ఈ విషయంలో ఆలోచించాలి, పండితులను అడగాలి. ఒట్టిగాలం వేస్తే కూడా పడుతుంది మరి అది. నువ్వు ఒట్టిగాలం అంటున్నావా? మైదం పిండి ఏమైనా పెట్టినట్టవా? ఈ నా మాటలు ఇంటోళ్ళు అయ్యగారులు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో వింటారు వాళ్ళు. హల్లెలూయా. ఓకే, ఎంత సంతోషంగా వెళ్ళి గాలం తీసి వేయంగానే వస్తుంది బరువు. ఏమో పడ్డదిగా చేప, తీసి గడ్డ మీద వేసి నోరు తెరిచి చూడంగానే అల్లో సేకలు దొరికి. పేతురుకున్న విశ్వాసం అది. ఈరోజు మనకున్న విశ్వాసం ఎట్లుండాలంటే నమ్మాలి. ఊకే ఎందుకు? అదే నాణ్యం. ఓకే, పేతురుకున్న విశ్వాసం మనకు ఉండాలి. పేతురు దేవుని మాట విన్నాడు, విశ్వసించిండు, లోబడ్డాడు, వెళ్ళి గాలం వేసిండు, అద్భుతం జరిగింది. హల్లెలూయా. గాలం వేస్తే చేపలు పడతాయా? గందులో పైసలు వస్తాయా అంటే వస్తాయి. ఆ రోజు కూడా వల పేతురు చేపలు పడతాయి అనగానే ఆ రోజు వలేసినప్పుడు వల పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. యేసు ప్రభువే ఆ చేపల్ని పిలిచి వదలోకి రమ్మని చెప్పిండు. హల్లెలూయా. సర్వ అధికారం కలిగిన దేవుడు, సర్వం తెలిసిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, మన అవసరాలు సర్వ అవసరాలు తీర్చే దేవుడు. హల్లెలూయా. ఈ 3 మాటలు చెప్పండి. సర్వము తెలిసిన, సర్వం ఎరిగిన అనంత జ్ఞాని మొదటిది. రెండవది సర్వాధికారి అయిన భూమి మీద, ఆకాశం మీద, ఈ సృష్టి మీద, పశువుల మీద, పక్షుల మీద, మనుషుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు సర్వాధికారి. సర్వము ఎరిగినవాడు సర్వాధికారి. సకలము మనకు అవసరాలు తీర్చే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నువ్వు సర్వము ఎరిగిన దేవుడు, నా హృదయాంతరంద్రియములను ఎరిగిన దేవుడు, నా మనసులో ఏముందో తెలిసిన దేవుడు. నా దుఃఖం తెలుసు, నా కష్టం తెలుసు, నా బాధలు తెలుసు, నా అవసరాలు తెలుసు. సర్వము తెలిసిన దేవుడు, నాకు సహాయం చేస్తావు. నువ్వు సర్వ అధికారం కలిగిన దేవుడు. చేపలు నీ మాట వింటున్నాయి, గాలి తుఫాను నీ మాట వింటుంది, పక్షులు నీ మాట వింటున్నాయి, పశువులు నీ మాట వింటున్నాయి. సమస్త సృష్టి మీద సర్వ అధికారం కలిగిన దేవుడవని నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మా అందరి అవసరాలు తీర్చే దేవుడు, పక్షులను, పశువులను, మనుషులను పోషించు దేవుడు, మా అవసరాలను తీర్చే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడవని నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. పేతురుకున్న విశ్వాసాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. పేతురు నమ్మిండు, నీ మాటకు లోబడ్డాడు, విశ్వాసంతో సముద్రానికి వెళ్ళి గాలం వేసి చేపను పట్టుకున్నాడు. తన అవసరాలన్నీ కూడా తీర్చబడినాయి. ప్రభువా, మేము కూడా అలాంటి విశ్వాసంతో బ్రతకడానికి సహాయం చేయి. ప్రగాఢమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, విధేయత మాకు దయచేయి. లోబడే తత్వం మాకు ఇవ్వండి, తగ్గించుకునే మనసు మాకు ఇవ్వండి. ప్రతీది నమ్ముటకు సహాయం చేయండి. అనుమానించొద్దు నాయన. అపనమ్మకాలు మాల నుండి తొలగించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిటా సాధ్యం. మేము విశ్వాసం గల వారమై బ్రతకడానికి కృప దయచేయి. మీ రాజ్యం కొరకు సిద్ధపరచు. యేసు ప్రభు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.